ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో తన బాహువే తన పక్షంన ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం గనుక చూస్తే, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. మనం కొత్త నిబంధన గ్రంథంలో అలాగే పాత నిబంధన గ్రంథంలో రెండు టాలీ చేసి చూస్తే గనక కామన్గా ఉన్నది ఏంటి అంటే, మన విశ్వాస యాత్రలు యేసుతో మన ప్రయాణంలో ఖచ్చితంగా మనకు ఒక రివార్డు ఉంటుంది. చాలాసార్లు కృంగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, బాబోయ్ ఇంక పరిచర్యొద్దు, మన వల్ల కాదు, ఈ విశ్వాసం మన వల్ల కాదు, వదిలేద్దాం అనుకున్న ప్రతిసారి మనకి వాక్యం ద్వారా దేవుడు బలపరిచేది ఏంటంటే, దెర్ ఈస్ ఎ రివార్డ్. మూయబడిన తలుపుల వెనకాల మనం కార్చే కన్నీరు, మూయబడిన తలుపుల వెనకాల మన ఉపవాసం, మనం చేస్తున్న ప్రార్థన, మన పరిచర్యలు, ప్రభు కొరకు మనం ఖర్చు అయిపోతున్న విధానం, ప్రభు కొరకు చేస్తున్న ప్రతి పని మనుషులు ఎవరూ గుర్తించకపోవచ్చు. పీపుల్ మే నాట్ రికగ్నైజ్ అస్. మనుషులు మనల్ని గుర్తించకపోవచ్చు. మనుషులు మనం చాలా ప్రయాసపడుతున్నా చాలా విలువ లేకుండా మాట్లాడవచ్చు. బట్ ఇంకా చాలు, ఇక నా వల్ల కాదు అని కృంగిపోవద్దు. వాక్యం చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ముందున్న ఈ పందెంలో ఓపికతో పరిగెత్తమని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే గనక పౌలు గారు అంటా ఉన్నారు, నా ఎదుట ఉంచబడిన ఆ ఉన్నతమైన బహుమానం కొరకు ఈ పందెమందు నేను పరిగెడతా ఉన్నాను అని చెప్పని ఎక్కువగా వాక్యం నొక్కి చెప్తుంది. దేర్ ఈజ్ ఎ రివార్డ్, దెర్ ఈజ్ ఎ రివార్డ్. పౌల్ గారు కూడా, నా ముందు ఒక బహుమానం ఉంది, దాన్ని పొందుకోవడం కోసం గురి వద్దకే నేను పరిగెడతా ఉన్నాను. లుస్త్రాలో ఆయన రాళ్ళు రువ్వి చచ్చిపోయాడేమో అని ఈడ్చి అవతల పడేసినప్పుడు నెక్స్ట్ డే మళ్ళా లేచి యథావిధిగా సువార్త ప్రకటిస్తున్నారు. పౌల్ గారు బైబిల్లో మెన్షన్ చేస్తూ కూడా, నేను ముమ్మారు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, అనేక సార్లు దిగంబరిగా ఉన్నాను, ఓడ బ్రద్దలైన అనుభవాన్ని కలిగి ఉన్నాను, ఆకలి దప్పులు నాకు తెలుసు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక లిస్ట్ రాస్తూ వస్తారు. ఎందుకు అనంటే, ఇవన్నీ కూడా ఒక బహుమానం ఉంది, అందుకనే ముందుకు పరుగులేస్తా ఉన్నాం. మనం కూడా అంతే కదండి. రివార్డ్ లేదంటే ఎలా పడితే అలా చేసి ముగిచ్చేస్తాం. కానీ రివార్డ్ ఉందంటే మన యొక్క ప్రతిదీ, మన టాలెంట్, మన హార్డ్ వర్క్ అన్నీ పెట్టి, మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేస్తాం. సో సేమ్ అలాగే క్రీస్తుని వెంబడిస్తున్న ఈ విశ్వాస యాత్రలో ఒక రివార్డ్ మనందరికీ ఉంది. సో ఎలా పడితే అలాగా జస్ట్ చర్చ్కి వెళ్తే చాలు, కొంచెంసేపు ప్రార్థన చేస్తే చాలు, ఇలా కాదండి. మనకు ఒక రివార్డ్ ఉంది. సేమ్ వరల్డ్ కప్లో ఎలాగైతే ఆట ఆడిన వారు, ఎక్స్ట్రా ప్లేయర్స్, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరు, వాళ్ళకి వంట చేసిన వంట వాళ్ళు, ఇలా అందరి పేర్లు ఆ కప్పు మీద రాసినట్లుగా సేమ్ మన జీవితాల్లో కూడా ప్రభు కొరకు మనం చేసింది చిన్న పను పెద్ద పను, హృదయం అంతటితో దేవుని ప్రేమించి మనం చేసిన ప్రతిదీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఘనపరుస్తాడు. మనకు బాగా తెలుసు, మదర్ తెరీసా గారు కోల్కత్తా మురికివాడల్లో పనిచేసినప్పుడు చాలాసార్లు అసలు ఇది అవసరమా, ఈ ఒంటరితనం, ఇంత నలుగుడు, ఇంత ప్రయాస అవసరమా అని అనుకునేదంట. కానీ ప్రతిసారి ఏసే వైపు చూసి, ఏసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు ఇన్ని కష్టాలు అవసరమా, వెనక్కి వెళ్తే నీకు చాలా మంచి లైఫ్ ఉంది కదా, ఎందుకు ఈ మురికి వాడల్లో అని అనిపించిన ప్రతిసారి, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకనే వీళ్ళందరినీ నేను చూస్తూ ఉన్నాను.
కదండి. ఒకసారి మనకి బాగా తెలుసు, మదర్ తెరీసా ఒక బాబుని తీసుకుని ఒక షాప్ ముందు నిలబడినప్పుడు, అయ్యా పిల్లలకి ఏదన్నా పెట్టయ్యా అని చెయ్యి చాపితే అప్పుడే ఆ పాన్ బరాక్ అవి నవ్విలి చేతిలో ఉమ్మూస్తాడు. కోపం ఎక్కడ తెచ్చుకోకుండా, అయ్యా ఇది నాకు, పిల్లలకి ఏదన్నా అయ్యా అంటే అతని హృదయం కదిలిపోయి మరి అతని జీవితకాలం అంతా కూడా వారికి బ్రెడ్స్ సప్లై చేసినట్టుగా మనం చూస్తాం. అలా చాలా చేశారు. దాన్ని బట్టి దేవుడు చాలా ఉన్నతంగా గణపరుస్తూ వచ్చాడు. సో మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ ప్రయాణానికి, మన పరిశుద్ధతను కాపాడుకున్న విధానానికి, రహస్యంగా మనం కార్చిన కన్నీటికి, మన ప్రతి ప్రార్థనకి ఖచ్చితంగా ఒక బహుమానం ఉంది. సో గురి వద్దకే మనం పరిగెడదాం. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.